మీ భూమి లేదు, కష్టం చేసుకొని తినాలి. ఇల్లు ఒక ఇల్లు ఉంది, ఏం లేదు జరకంత అది గుడిచే రేగులా గుడిచే. ఇంకా బిడ్డలు పెళ్లి చేసిన ఎవరు తెచ్చిపెట్టలేరు. 5-6 ఏళ్ళ కూడా దేవులా పింఛన్ అనేది మస్తు దేవులా సర్పంచ్ అనుకున్నా ఎవడు ఇయ్యలే. ఇస్తాం అయితే అన్నారు కాలే. అడిగి అది దానికోతే ఏమిటికి మళ్ళీ అవి మన మీషోకోతే అవుతుంది బాబు చేస్తాం పో, దాంట్లో ఆన్లైన్లో చేస్తాం పో. ఆన్లైన్లో కూడా ఏమో బాబు వస్తుంది పో, ఇప్పుడే నువ్వు కావాలన్నప్పుడు వస్తాయి. అంటే మేము ఎలా బతకాలి? ఏ లేదు రాలే, ఇప్పుడే వస్తున్నాం. కానీ మా ఊళ్ళో అలసిపోయినాం. కావాలంటే పాత బుక్కులు కూడా చూపిస్తాను నేను ఉండే దాంట్లో. అయితే ఏ పంచాయతీ ఆఫీస్కి వస్తే మండల ఆఫీసులు ఇవ్వమంటారు, మండల ఆఫీసులో పోతే పంచాయతీ ఆఫీసులు ఇవ్వమంటారు, సెక్రటరీకి ఇవ్వమంటారు. ఆ సెక్రటరీ గారు అక్కడ నీ నాతో తెచ్చినావు అంటే ఈ చదువుకున్నందుకు మేము చదువుకుంటే మీలాగా బాగా తెలివి ఉంటుండే మాకు. అదే కదా ఇప్పుడు కాళ్ళు ఇరిగిపోతే కూడా పింఛన్ లేదు నాకు, అట్లా కూడా లేదు, ఏది లేదు. ఒట్టి కష్టం చేసుకుంటుండే తింటుండే. ఎప్పుడు కూడా అడిగినా కానీ ఎప్పుడు ఏం సాయం చేయలేదు మాకు. ఇప్పుడు వచ్చినాయి కదా చేస్తామంటున్నారు. ఇంకా ఎన్నోడో ఇంకా ఎప్పుడో వచ్చినప్పుడు మిస్ వస్తుంది, మీకు అది వస్తుంది ఇది వస్తుంది అంటే. ఇప్పుడు ఆకలి కొన్నప్పుడు కడుపు నిండా తిన్నాడే తింటాడు, కానీ ఆకలి కొన్నట్టు ఉన్నాడు భూమి పెడతారా? ఎవడు పెడతారు సార్? నిజంగా చెప్పు. ఇప్పుడు మాట ఇంత కష్టం ఉన్నప్పుడే మనం కష్టం చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. మా ఈ భూమి లేకపోయా బావి లేకపోయా ఎట్లా సంపాదిస్తాం? భూమి అయినా ఉంటే తాతలు సంపాదించింది, నాయన సంపాదించిన భూమి ఉంటే బతుకుతాం. అది ఇల్లు కూడా ఏందో ఇట్లా పురుగుడిసేలాగా ఉంది నాకు, ఇల్లు కూడా లేదు. ఏం తెలియజేస్తామంటే మాకు పింఛన్ కావాలని వచ్చినాం అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి సాయం, మాకు పింఛన్ సాయం వస్తే సాయం చేస్తే పింఛన్ ఒకటి వస్తే మేము దాన్ని ఏది ఎడుతున్నా బతుకుతాం. ఇంత కూలో బుట్టని చేసుకొని అంతే, ఇంకేముంది. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం మారిన తర్వాత చెప్పడం జరిగింది ఇందిరా మిల్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందా? ఏం అప్లికేషన్ పెట్టలేదు. నాకు ఇల్లు ఎందుకు గొడవ ఎందుకు, ఉన్న కూర్చొని కట్టుకుంటా లేను నేను. ఇంకా ముసలి నేను ఏం చేస్తాను నేను? ఇంకా నాకు బిడ్డలు ఉండరా పెళ్లి చేయడానికి, కొడుకులు ఉండరా పెళ్లి చేయడానికి? ఇవ్వలేరు. ఆ పింఛన్ వస్తేనన్నా ఇంత బతుకుతాం అంతే, ఏం లేదు ఇంకా మాకు. ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మా ఈ ఊళ్ళోనే ఆడికో ఈ చదువుకున్న వాళ్ళని గంతే చేస్తారు సార్. చదువుకున్న వాళ్ళు అంత ఉపాయం మొత్తం ఉంటుంది. కట్టెలు కొట్టిపోవచ్చినా అంటే ముసలైనంటే కొడతా, గడపడతా పనికిరామంటే వస్తా గంతే, ఇంకేముంది. అది కూలిస్తే తీసుకోలేకపోతే లేదు. ఉన్నోడైతే లేనోడికి ఏం పెట్టాడు, ఎవడో అదృష్టం కూడా కావాలి తినడానికి. నేను అవుతుంది మాకు ఎవరు సేవ చేస్తారు? 10 సార్లు కూడా వస్తే ఎవరు పట్టించుకుంటలేరు. అంతే, పింఛన్ కావాలి మా ఆయనకు. అట్లా ఏ రాసినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ 10 సేవలకు వస్తే వీడ చేస్తారా అని వచ్చినాం. ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నాం. ఏమన్నారంటే ఇంక ఇట్లా ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా ఇవి వస్తా అప్పుడు వస్తా పో అని అంటున్నారు. అంతే, కాగితాలు తీసుకున్నారు, సాయనం పెట్టినాం వచ్చినాం. 15 సంవత్సరాల నుండి మేము ఇట్లా పెట్టుకుంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు చేస్తాం అంటారు, అట్లా ఇట్లా అని చెప్తారు. గెలిచినాక వాళ్ళు మొదలే మాట్లాడరు మా దగ్గర, ఇంకా ఓ నీది అయిపోయింది ఆ పని, నీ పోయింటికి ఇంకా అట్లా ఉంది.